హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటీ రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ సంక్రాంతి కలర్ అప్డేట్లో భాగంగా 12వ తారీఖు 1వ నెల 2025, 12వ తారీఖు 1వ నెల 2025 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు, ఇది మన రెండో ఛానల్. ప్రస్తుతానికైతే దీంట్లో ఎక్కువ వీడియోలు పెట్టలేదు, కానీ ఏదన్నా మనకి వీడియోలు పెట్టే టైం వస్తే కంపల్సరీ దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా వీడియోలు పెడుతూ ఉంటాను అనమాట. కనుక ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లో కదా. టాపిక్లో అయితే ఫస్ట్ కోడి మధ్య దిక్కు గురించి చూసుకుంటే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. కంపల్సరీ కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి మృగశిర. ఈ మృగశిర నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 11 గంటల 24 నిమిషాల వరకు ఈ మృగశిర నక్షత్రం జరుగుతుందన్నమాట. ఇక ఈ మృగశిర నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ కోడి అనేది నెమల మీద, డేగ మీద, ఈ రెండింటి మీద గెలుస్తుంది. డేగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళ అనేది కాకి మీద గెలుస్తుంది. అలాగే కాకి అనేది డేగ మీద గెలుస్తుంది. ఇటుక రంగు డేగ అనేది రసంగ మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది మృగశిర. ఇక మృగశిర నక్షత్రం తరువాత అంటే ఉదయాన్నే 11 గంటల 24 నిమిషాల తర్వాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే, ఇక్కడ కోడి అనేది వన్య పొడల కోడి మీద గెలుస్తుంది. డేగ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది డేగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుకవన్య కోడి అనేది నల్ల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రాలు. ఇక నక్షత్రాల తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్తే, ఇక్కడ ఉదయాన్నే టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఉదయాన్నే 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి బాగా బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచాలన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుక్కి బాగా బొంగ నలుపు, కుసి నలుపు ఉన్న పచ్చకాకి డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి బాగా బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, కాకిడేగలు, పచ్చకాకులు, పసిమిగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపుల కంటే మీకు వీడియోలో ఎలాంటి రంగులు ఏంటో చూడండి, వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ డిట్టో ఇలాంటి కోడ్లను కనుక మీరు ఈ టైమింగ్స్లో పెట్టుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం మీకు స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కోళ్ళు కనిపిస్తున్నాయో ఆ రంగులు మాత్రమే పెట్టుకోండి. ముసుగు రంగు వేరేగా పెట్టాను, సపరేట్గా చూపులకి వేరేగా పెట్టాను, దాన్ని అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. ఇక ఈ రంగులన్నింటినీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. వీటన్నిటికీ కూడా ఓడిపోయే రంగులకి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉంటుంది. వాటితో పాటు ఎక్కడ కుసి అనేది నలుపు ఉండదన్నమాట. ఇక మీకు వాటి యొక్క ఫోటోల విషయానికి వస్తే, వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఈ తెల్ల నెమల్లో, నెమల పింగళాలు, మైలాలు, తెల్ల మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కుసి అనేది ఎరుపు ఉండాలి. ఎరుపు కుసి గల నెమల పింగళాలు, కుసి ఎరుపు గల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎరుపు కుసి ఉండాలి. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపీకలు ఉండకూడదు. అలాంటి నెమల పింగళాలను పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, పిచ్చుకవన్య గౌడ్ నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఈ రంగులు. వీటికి ఎక్కడా బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, లేదంటే చిట్రెక్కల్లో, తోకలో కానీ ఎక్కడా తెలుపు ఉండకూడదు. మొత్తం కుసి కూడా మసర కుసి లేదంటే ఎరుపు కుసి ఉండాలా.
అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఇక ఈ గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటికి కూడా ఎక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపీకలు అనేవి అసలు ఉండకూడదు. మీకు వీడియోలో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి రంగులు అయితే మీ దగ్గర ఉన్నాయో ఇలాంటివి మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు. వీటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల ఎర్ర మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, గట్టి కాకులు, పచ్చ కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉండే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఈ ఓడిపోయే రంగులు చూసే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓడిపోయే రంగులకి కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. చూడండి ఇక మనకి ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయాన్ని చూసుకున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోల్లో. ఇలాంటి రంగులు అన్నమాట. ఇలాంటి రంగులు మీ దగ్గర ఉన్నాయి అంటే ఈ టైమింగ్స్లో అస్సలు ఉపయోగించొద్దు. మనం గెలిచే రంగులు చూపించాం కదా, ఆ గెలిచే రంగులు ఈ ఓడిపోయే రంగులు పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బాగా బొంగ తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు లేదంటే ఎర్ర రసంగులు, ఎర్ర మైలాలు, ఎర్ర రసంగులైనా పర్లేదు, ఎర్ర డాగలైనా పర్లేదు. బొంగ తెలుపు అనేది కంపల్సరీ. బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి రంగులు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మనం ముసుగు పెట్టుకోవాలంటే అలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి బాగా బొంగ తెలుపు గల మిరపపండు డాగలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. వీటికన్నిటికీ కూడా కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఇలాంటి రంగులకి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు. వీటన్నిటికీ కూడా మీరు బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండేలాగా చూసుకోవాలా. అలా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్న ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. ఇంకా లేదు పర్టికులర్గా మేము చూపులకు పెట్టుకుంటాం, మాకు పర్టికులర్గా ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి అంటే మీకు పక్కన ఓడిపోయే రంగులు వస్తుంది చూడండి. ఇలాంటి రంగులు ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులకి 9 వన్నె కాకులు, బాగా పసిమి గల కాకులు, కాకి చూపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, పాల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా ఒక్కొక్క కోడి కాదు, నేను ఒక్కొక్క దాంట్లో 12 కోళ్ళు పెట్టాను చూసుకోండి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేస్తే 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కాకి నెమల్లో ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను కనుక పెట్టుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలో ఒక ఎక్క తెలుపు గల కాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, కోడి కాకి నెమల్లో, పశ్చిమ గల కాకులు, నల్లకట్ట అబరాసులు, నెమలి అబరాసులు, కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీ దగ్గర ఇలాంటి రంగులు ఉన్నాయి అంటే మాత్రం ఈ టైమ్స్లో కంపల్సరీ పెట్టుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడతాయి. తోకలో తెలుపున్న కాకి నెమలు కానీ వీటిని పర్టికులర్గా మనం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర డాగలు, అలాగే మిరప పండు డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు.
ఇలాంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులు. ఈ రంగులు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు కానీ లేదంటే కోడి పింగళాలు కానీ, కోడి ఎర్ర మైలాలు కానీ కోడి పింగళాలు కానీ మెయిన్ రంగులు. ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవాలంటే బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలనైనా పెట్టుకోవచ్చు, కోడి మైలాలనైనా కూడా ఇక్కడ మనం ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగులు పేర్లు చూసే ముందు మనం ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసుకుందాం. గెలిచే రంగుల యొక్క ఫోటోలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు మీ దగ్గర ఉన్నాయి అంటే కంపల్సరీ ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చోటుకి నెమలి డేగలు, నల్లకొట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, కాకి డేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎక్కడ గౌడు పిగ్ కూడా ఉండకూడదు. అలాంటి ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద వస్తుంది చూడండి ఇలాంటి రంగులు అన్నమాట. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఫోటోల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించకూడదు. ఉపయోగించామంటే కంపల్సరీ లాస్ అయిపోతాం. మళ్ళీ నేను గెలిచే రంగులు చూపించాను కదా, వాటిని ఎత్తుకొచ్చి ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోండి. వన్ సైడ్గా పంది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వద్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ గట్టి కాకిడాగలు, ఇక్కడ గట్టి కాకిడాగలు లేదంటే ఎరుపుకు మించిన కాకిడాగలు ఉంటాయి కదా, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక కంపల్సరీ గట్టి కాకిడాగలను ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట గెలిచే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఇలాంటి రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలాంటి రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. అన్ని రకాల బొంగ తెలుపు నెమల్లో, కుసి తెలుపు నెమల్లో, మట్ట తెలుపు అంటే తోకలో తెలుపులు ఉంటాయి కదా, అలాంటి వాటిని పెట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలు, ఇక్కడ నెమల పింగళాలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు.
ఇక ఈ రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే గెలిచే రంగుల యొక్క ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని మాత్రం ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోవాలి. వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకొట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఒక్కొక్కటిగా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి డేగలు. ఇక్కడ శుద్ధమైన కోడి డేగలు కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి ఇక్కడ కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరప పండు డేగలు. వీటికన్నిటికీ కూడా కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలా. బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటేనే బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. వీటిని కూడా మనం పర్టికులర్గా ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే మీకు కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించుకోండి. ఈ రంగులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకి నెమళ్ళు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసినాయి చూడండి. ఈ విధంగా ఉంటాయి. స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 1:30 నుంచి 3:40 వరకు. నైట్ 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కాకి నెమల్లో తోకలో తెలుపు ఉండాలి. ఒకేక తోకలో తెలుపు ఉన్నటువంటి కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి తోకలో కానీ చిట్టెక్కల్లో కానీ ఒకేక తెలుపు ఉన్నటువంటి కాకి నెమలను పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకులు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెరలు, కోడి నల్ల కక్కెరలు నెమల కక్కెరలు ఉంటాయి కదా అలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అంటే కంపల్సరీ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వీటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరపపొండు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు లేదంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రం ఉపయోగించుకోవాలి. ఇక ఈ కోడి పింగళాల తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఫస్ట్ ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే రంగులు. ఈ గెలిచే రంగులు కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి.
కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్.